వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నానో మీరే కనుక్కోండి. మిర్చి ఇలా మిర్చీలని చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదండి. మిర్చి బజ్జీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు మిర్చీలేకి మధ్యలో స్టఫింగ్ చేసేదానికి ఇలా పప్పుల పొడి, ధనియాలు, ఉప్పు కలిపి పచ్చిమిరపకాయలలో మధ్యకు చీల్చి దాంట్లో స్టఫ్ చేసుకోవాలండి. ఈ మసాలాను ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు స్టఫింగ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి మిర్చి బజ్జీలు. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకుంటే నేను చూపించిన విధంగా వేయించుకోండి. ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయండి. ఇలా ఈ విధంగా పచ్చిమిరపకాయలలో మసాలాని స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలండి. నూనెని చాలా వేడి చేయకూడదండి. కొంచెం వేడి చేసుకునే తర్వాతనే ఈ మిర్చి బజ్జీని కాల్చుకోవాలండి. ఎందుకంటే చాలా ఇప్పుడు పిండిని తయారు చేసుకుందామండి బజ్జీల కోసం. ఇలా శనగపిండిని మనం ఎంత కావాలో అంత శనగపిండిని తీసుకొని దాంట్లోకి ఉప్పును వేసుకోవాలండి. ఇలా ఉప్పును వేసుకొని పిండికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. తర్వాత కొంచెము ఒక చిటికెడు సోడా పొడిని వేసుకోవాలండి. అదే మీఠా సోడా అంటారండి. ఇది సోడా పొడి అండి. కొంచెం సోడా పొడిని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు. చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. బజ్జీలు తింటే మళ్ళీ మర్చిపోలేరండి. మళ్ళా మీరే చేసుకోవాలనుకుంటారండి. ఇలా నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి శనగపిండిని. మనం ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయండి. ఇలా సాయంకాలము వానలు పడే టైంలో చల్లగా ఉండేటప్పుడు ఇలా మిర్చి బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బయట నుంచి తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా చేసుకోండి, సులభంగా వేసుకోవచ్చండి బజ్జీలను మనం ఇంట్లోనే. ఇలా పిండి కలిపే లోపల నూనె కాగింది అండి. వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇలా నూనె వేడి కాగిన తర్వాత మనము నేను చూపిస్తున్న విధంగా వేయండి. చూడండి, ఇలా బజ్జీలని ఈ విధంగా వేయాలండి. స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఈ బజ్జీ అనేది మనకు ఇలా విచ్చుకుంటుందండి. చూడండి, మధ్యలోకి అంతా విచ్చుకుంటూ ఉంటుంది. మనకు మిరపకాయ కూడా కనిపిస్తుందండి బజ్జీలో నుంచి. అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి సులభంగా, బయట నుంచి తెచ్చుకునే దానికంటే. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా చీలినాయో. అలా విచ్చుకుంటూ కాలితే బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, పిండి నేను అదే విధంగా చూపిస్తూ ఉన్నాను మీకు దగ్గరికి. పిండి అంతా ఇలా విచ్చుకుంటుంది. చూడండి, మధ్యలో పచ్చిమిరపకాయ కూడా మనకు బాగా కనిపిస్తూ ఉంది. ఇలా పచ్చిమిరపకాయ కాలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఇటువైపు కూడా కాల్చుకోవాలండి. అన్నీ తిరిగేసి ఇటు అటు కాల్చుకోవాలండి పచ్చిమిరపకాయలని. చూడండి, బజ్జీలని ఈ విధంగా కాల్చుకుంటే చాలా టేస్ట్గా, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇలా కాల్చుకొని వీటికి మధ్యలో ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కలిపి, నిమ్మరసం కలిపి ఇలా స్టఫ్ చేసుకోండి. దానిని టమోటా సాసుతో అయినా సర్వ్ చేసుకొని తినచ్చండి, లేదంటే అలాగైనా తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి, సులభంగా ఉంటుందండి. సూపర్గా ఉందండి. చేసి అందరూ థ్యాంక్స్ అండి.